నమస్తే అండి. నిష్టా 4.0 అలాగే 3.0 చేస్తున్న వాళ్ళకి కొన్ని సందేహాలు వస్తూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మేము ఈ కోర్స్ని ఏ విధంగా చేయాలి, మేము రిజిస్టర్ అయ్యామా లేదా, మేము ఈ లింక్స్ ద్వారా వెళ్తూ ఉంటే నో బ్యాచెస్ ఆర్ అవైలబుల్ అని వస్తూ ఉంది. మేము లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు మేము పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కొడుతుంటే ఓటీపీ జనరేట్ కావడం లేదు. మేము కోర్స్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా మాకు సర్టిఫికెట్ జనరేట్ కావడం లేదు. ఇలాంటి ఎన్నో సందేహాలు, ఆ సందేహాలకు సమాధానాలను ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ కొన్ని లింక్స్ ఉన్నాయి కదండి. ఈ లింక్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నిష్టా 3.0కి అలాగే నిష్టా 4.0కి సంబంధించినవి. ఈ లింక్స్ని ఉపయోగించి మీరు డైరెక్ట్గా మీ కోర్సులను మీరు కంప్లీట్ చేయవచ్చు. దీనికన్నా మీరు ముందుగా మీ దగ్గర ఉన్న దీక్ష యాప్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ లింక్ని టచ్ చేస్తున్నాను. మీకు టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, జాయిన్ కోర్స్ అని కనిపిస్తూ ఉంది. ఒకసారి దాన్ని టచ్ చేద్దాము. చూడండి ఏం కనిపిస్తుంది, టు యాక్సెస్ ద కోర్స్ యూ హ్యావ్ టు లాగిన్ అండ్ జాయిన్ ద కోర్స్. అంటే మీరు ముందుగా ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే ముందుగా ఇందులో లాగిన్ అవ్వాలి అని చెప్తుంది. మీరు ఇక్కడ లాగిన్ టచ్ చేసన్నా లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే దీన్ని క్లోజ్ చేసి మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎం అని కనిపిస్తూ ఉంది కదండి. ఇది నా పేరులోని మొదటి లెటర్. మీ పేరులో ఏదైతే మొదటి లెటర్ ఉందో మీకు కూడా ఆ లెటర్ కనిపించడం అనేది జరుగుతుంది. దీన్ని మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ అని ఉంది. అంటే మీరు ఇంకా కోర్సులో లాగిన్ అవ్వాలి కదండి. ఇందాక చూపించాను కదా, లాగిన్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ లాగిన్ని టచ్ చేయండి. మీకు టచ్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని టైప్ చేయండి. అదేవిధంగా మీకు పాస్వర్డ్ గుర్తుంటే కనుక పాస్వర్డ్ని టచ్ చేయండి. అంటే అక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత లాగిన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదండి మేము పాస్వర్డ్ మర్చిపోయాము అంటే కనుక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదండి, ఫర్గాట్ పాస్వర్డ్ని టచ్ చేయండి. ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని టైప్ చేసి మీ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి. అయ్యో మాకు మా నేమ్ అప్పుడు ఎలా ఇచ్చామో గుర్తులేదు అనుకుంటే కనుక మీరు ఏమీ కంగారు పడిన అవసరం లేదండి. మీరు ఇదివరకు కొన్ని దీక్షలో మాడ్యూల్స్ని కంప్లీట్ చేసి ఉంటారు. మీరు సర్టిఫికెట్స్ని కూడా పొంది ఉంటారు. ఒక్కసారి ఆ సర్టిఫికెట్ని ఓపెన్ చేసి మీ పేరు అందులో ఎలా ఉందో చూసుకుని సేమ్ అదేవిధంగా ఇక్కడ మీరు టైప్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే కనుక మీకు ఓటీపీ వస్తుందండి. ఈ ఓటీపీ మీకు రాలేదు అంటే కనుక మీకు కారణం మీ నెట్వర్క్కి అసలు మెసేజెస్ వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవాలండి. సో దానికి ఒకసారి మీ మొబైల్కి, అంటే మీ మొబైల్ ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పంపి చూడండి. మీకు సక్సెస్ఫుల్గా వస్తే ఓకే, కానీ రాకపోతే మీ నెట్వర్క్ ప్రాబ్లం అండి. కాబట్టి అదొకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు కొత్తగా పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. ఆ సెట్ చేసుకున్న తర్వాత తిరిగి మనం లాగిన్ అవుదాం. సో ఇప్పుడు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఇచ్చేసి మీ కొత్తగా తయారు చేసుకున్న పాస్వర్డ్ని టైప్ చేసి లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. మీరు ఇంతకుముందు గమనించినట్లయితే ఇక్కడ జాయిన్ కోర్స్ అని ఉంది. ఇప్పుడు చూస్తే స్టార్ట్ లెర్నింగ్ అని ఉంది. అంటే మీరు లాగిన్ అయ్యారు అనేది లెక్క. మీకు ఇంకా డౌట్ ఉంది, నేను లాగిన్ అయ్యానా లేదా అని. సో ఇప్పుడు మరలా మీకు అలాంటి డౌట్ ఉంటే ఇక్కడ ఎం అని ఉంది కదండి, మరలా ఆ లెటర్ని నేను టచ్ చేస్తున్నాను. సో ఇక్కడ గమనించండి, మీరు ఇందాక లాగిన్ అని చూసారు, ఇప్పుడు లాగౌట్ అని ఉంది. అంటే మీరు లాగిన్లోనే ఉన్నారని లెక్క. అలాగే మీకు ఇందాక సర్టిఫికెట్స్లో నేమ్స్ చెప్పాను కదండి, మీ దగ్గర మీరు స్టోర్ చేసుకున్న సర్టిఫికెట్లు ఏమీ లేకపోతే కనుక మీకు ఇక్కడ చూడండి ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్ని ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే మీరు కిందకు వస్తుంటే మై లెర్నింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి, చూసారా అండి. సో ఇక్కడ మీరు ఏవే కోర్సులు కంప్లీట్ చేశారో ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికెట్ అని ఉంది కదా, నేను ఈ సర్టిఫికెట్ని టచ్ చేస్తున్నాను. చూడండి మీకు సర్టిఫికెట్ని మళ్ళీ డౌన్లోడ్ చేయనని అడుగుతుంది. సో డౌన్లోడ్ చూడండి,
సో ఇక్కడ మీ పేరు అనేది కనిపిస్తూ ఉంది కదండి, అలాగే మీకు కూడా మీ పేరు వస్తుంది. ఆ పేరుని మీరు ఇంతకుముందు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి నేమ్ అడిగిన చోట మీరు ఈ విధంగా టైప్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు సో వెనక్కి వచ్చేస్తే మరలా మనకి ఈ స్టార్ట్ లెర్నింగ్ అనేది కనిపిస్తూ ఉంది కదండి. ఈ స్టార్ట్ లెర్నింగ్ని మీరు టచ్ చేసినట్లయితే కనుక మీరు కోర్సులో జాయిన్ అయ్యి ఆ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చండి. మీకు కింద కనిపిస్తున్నవన్నీ కూడా ఈ కోర్సుకు సంబంధించిన విషయాలండి. ఇవన్నీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో క్విజ్ని చేయవలసి ఉంటుంది. ఈ క్విజ్ని మీరు కంప్లీట్ చేస్తేనే మీకు ఈ కోర్స్ 100% కంప్లీట్ అయినట్లండి. ఈ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెంటనే మాకు సర్టిఫికేట్ రావడం లేదు అని అంటున్నారు. మీకు వెంటనే సర్టిఫికేట్ రాదంటే కొంత టైంని తీసుకుంటుంది. మినిమం 4 to 5 hours తీసుకుంటుంది, లేదా ఇంకొంత సమయాన్ని కూడా మీకు తీసుకుంటుందండి. దానికోసమే ఇక్కడ మీకు దాని గురించి కూడా చెప్పారు చూడండి. ద కంప్లీషన్ సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్ అపాన్ 100% కంప్లీషన్. మీకు 100% మీరు కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ద సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్ ఇఫ్ యూ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70% ఇన్ యువర్ అసెస్మెంట్. అంటే మీరు రాసిన క్విజ్లో మీకు 70% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలండి. సో ఈ విధంగా ఉంటుంది. మీరు ఒక్కసారి కింద చూసినట్లయితే ప్రొఫైల్ డేటా షేరింగ్ అని ఉంది కదండి. మీరు ముందుగానే ఈ కోర్సు ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారి ప్రొఫైల్ డేటా షేరింగ్ మీద టచ్ చేసి అప్డేట్ని టచ్ చేయండి. అప్డేట్ టచ్ చేసిన తర్వాత మీకు చూడండి, అప్డేట్ సెట్టింగ్స్, షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్, డు నాట్ షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఉంది కదండి. షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ దగ్గర టచ్ చేయండి. టచ్ చేసి సేవ్ని టచ్ చేయండి. ఇప్పుడు మొత్తం మీ ప్రొఫైల్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, మీకు యూజర్ ఐడి అని ఉంది కదా. ఈ యూజర్ ఐడి అనేది మీ యూయుఐడి అండి. దీన్ని జాగ్రత్తగా ఇక్కడ ఏ మాదిరిగా ఉందో అదే మాదిరిగా మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. తరువాత ఇక్కడ అన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి మీకు వైట్గా ఒక బాక్స్ కనిపిస్తూ ఉంది కదండి. ఇక్కడ టచ్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు దీన్ని షేర్ చేయండి. సో మీ ప్రొఫైల్ ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు మొదట్లో చూపించిన ప్రొఫైల్లో కూడా మీరు ఏమైనా మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చండి. ఈ విధంగా మీరు లాగిన్ అయ్యి కోర్స్ని మీరు 100% కంప్లీట్ చేసి సర్టిఫికెట్ని పొందవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.